ఓం శ్రీమాత్రే నమః. వాక్శుద్ధినిచ్చినటువంటి ఆ వాగ్దేవికి మా నమస్సులు తెలియజేస్తూ భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. ఓం ఆపదాం మహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు లోకాభిరాముడు శ్రీరాముడు, సకల వల్లభ రాముడు, సద్గుణధాముడు అయినటువంటి ఆ సీతారాముని యొక్క దివ్యమూర్తి గురించి ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. మాంకస్థిత జానకీ పరివలసత్ కోదండదండం కరే చక్రం చౌర్బకరే నబాహ్యుగలే శంఖం శరం దక్షిణే విభ్రాణాం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఇక్కడ శ్రీరాముడి గురించి వివరించుకునేటప్పుడు రాముడు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే వామాంక స్థితో జానకి అంట. రాముడు సీతమ్మ వారిని, ఆ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని తన వామాంకం పైన అంటే ఎడమ తొడపై కూర్చొని పెట్టుకుని ఉన్నాడంట. ఇక్కడ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మీరు ఏ రామాలయంలో చూసినా కూడా రాముడు సీతా లక్ష్మణులు ముగ్గురు కూడా నించొని ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదండి, రాముడు చక్కగా కూర్చొని ఉన్నాడంట. ఆయన మాత్రమే కూర్చున్నాడా అంటే ఆ సీతమ్మ వారిని తన ఎడమ తొడపై కూర్చొని పెట్టుకుని ఉన్నాడంట. వీళ్ళిద్దరే ఉన్నారా అంటే కాదండి, లక్ష్మణుడు కూడా సహితంగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడయ్యా ఈ రాముడంటే విల్లంబుల చేతబట్టి బాణాలతో కూడి ఉన్నాడంట. రామావతారంలో ఏ విధంగా అయితే రాముడు బాణంతో ఉన్నాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. మరి ఆ రాజారాముడు మానవ రూపంలో ఉంటే ఈరోజు మాత్రం శ్రీమన్నారాయణుడు రూపంలో 4 చేతులతో శంకు చక్రాలతో కూడినటువంటి వాడై వచ్చాడంట శ్రీరాముడు. శ్రీరాముడే కదండి, శ్రీరాముడు మానవ రూపంలో ఉన్నాడు కదండి. మనం ఏ ఆలయంలో చూసినా ఆ విధంగానే ఉంటాయి కదా. మరి ఇక్కడ ఏమిటండి ప్రత్యేకత అంటే అదేనండి ఇక్కడ ప్రత్యేకత. త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు మానవ రూపంలో ఇక్కడ అవతరిస్తే నేటి సీతారాముడు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి వైకుంఠ నారాయణమూర్తిగా వెలిచాడండి. ఆ విధంగా ఆయన శంకు చక్రాలతో కూడినటువంటి వాడై ఇక్కడ వెలిశాడు అంటారు. అలాగే మామూలుగా శ్రీమన్నారాయణుడు శంకు చక్రాలతో వస్తాడు కదండి. ఇక్కడ మరి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఆ శంకు చక్రాలని కంగారులో కుడివైపుది ఎడంవైపుది కుడివైపు పెట్టుకొని వచ్చాడంట ఈ శ్రీరామచంద్రమూర్తి. భక్తుడైనటువంటి భద్రమహర్షిని అనుగ్రహించడానికి ఆ తొందరలో వైకుంఠం నుంచి వస్తున్నటువంటి నారాయణమూర్తి ఆ శంకు చక్రాలని ఇటు దటు ధరించి వచ్చాడంట. ఇటువంటి మూర్తి ఇంకెక్కడైనా చూడతరమా అంటే అది కేవలం ఈ భద్రాద్రి క్షేత్రంలో మాత్రమే సాధ్యమవుతుంది అంటారండి. అటువంటి మూర్తి ఇక్కడ మూర్తి స్థితుడై ఉన్నాడంట. ఆయన మాత్రమే వచ్చాడా, ఆ సీతమ్మ తల్లిని మాత్రమే తీసుకొని వచ్చాడంటే కాదంట, తన అనంగ సోదరుడైన సౌమిత్రిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడంట ఈ శ్రీరామచంద్రమూర్తి. ఆ విధంగా వెలిసాడటమయ్యా ఈ భద్రాచల సీతారామచంద్రమూర్తి అని చెబుతూ ఉంటారు. భద్రాచల మూర్తి స్థితుడైనటువంటి సీతాలక్ష్మణ సమేత రామచంద్రుడి గురించి వర్ణించుకున్నాం కదండి. మరి త్రేతాయుగ కాలంలో ఉన్నటువంటి సీతారామచంద్రుల యొక్క ఆలయం ఆనాడు భద్రుణ్ణి అనుగ్రహించి మూర్తిస్థితుడయ్యాడు అని చెబుతూ ఉన్నారే. త్రేతాయుగం అంటే ఎన్నో యుగాల కాలం నాటిది కదండి. ఆ ఆలయం నేటికి ఎలా ఉందండి. మరో పక్క చూస్తుంటే 17వ శతాబ్దంలో భక్త రామదాసు నిర్మించారు అని చెప్తూ ఉన్నారే ఈ ఆలయాన్ని. ఈ 2 చరిత్రలకి ఎక్కడా కూడా కుదరట్లేదు కదా, ఏ విధంగా ఇది జరిగింది అని చెప్పి కొందరికి సందేహం కలగక మానదు. దాని యొక్క వివరణని ఈ ప్రవచనంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకా కొన్ని విశేషాల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంట ఈ ఆలయానికి.
ఇక్కడ మాత్రమే ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి విశేషాలు ప్రత్యేకంగా ఈ భద్రాచల క్షేత్రంలో ఉన్నాయంట. వాటి గురించి కూడా వివరించుకుందాం. ఆ శ్రీరాముడు ఎంత గొప్పవాడయ్యా! త్రేతాయుగ కాలంలో ఆయన చేసినటువంటి చరిత్ర అంతా కూడా గ్రంథీకృతమయ్యి మనకి రామాయణ రూపంలో నేటికి లభిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రామాయణం గురించి ఎంతో కొంచెం తెలిసే ఉంటుంది. అటువంటి శ్రీరాముడు, అటువంటి గొప్ప మూర్తి గురించి చెప్పుకునే అదృష్టం మనకి లభించటమే నిజంగా ఎంతో గొప్ప విశేషం. అటువంటి భద్రాచల క్షేత్రం గురించి చక్కగా వర్ణించుకునే ప్రయత్నం చేద్దాం. రాముడి గురించి చెప్తూ రామాయణం గురించి స్మరించుకోకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. అందువల్ల ముందుగా శ్రీరాముడు జననం గురించి, ఆ పిమ్మట ఆయన కళ్యాణం గురించి, ఈ దండకారణ్య ప్రాంతంలోకి ఏ విధంగా ప్రవేశించారు, ఇక్కడ ఏ విధంగా వారి నివాసాన్ని ఏర్పరచుకున్నారు, భద్ర మహర్షి ఎవరు, ఆయన ఏ విధంగా తపస్సు చేశారు, వారిని కరుణించి శ్రీరామచంద్ర స్వామి ఏ విధమైనటువంటి వరాన్ని ఇచ్చారు అనే విశేషాల గురించి చెప్పుకుంటే కానీ ఈ క్షేత్ర స్థల పురాణం గురించి చెప్పలేము అని చెప్తూ ఉంటాయి ఇక్కడ పురాణాలు. వాటి గురించి చూసుకుంటే త్రేతాయుగ కాలంలో దశరథ మహారాజుకి జనించినటువంటి శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్రుడి యొక్క అనుజ్ఞతో వారి యొక్క యాగ సంరక్షణార్థం అరణ్యానికి పయనమయ్యారు అని చెబుతూ ఉంటుంది రామాయణం. ఆ విధంగా విశ్వామిత్రుడితో కూడి అరణ్యంలో ఆయన సాగిస్తున్నటువంటి యాగ సంరక్షణని గావించి ఆయన ఆశ్రమం నుంచి మిథిలా నగరానికి చేరారు అంట ఈ రామలక్ష్మణులు విశ్వామిత్రుని సహితులై. అలా చేరినటువంటి వారు అక్కడ శివదండానికి భంగం కలిగించి సీతామ్మ వారిని వరించాడంట శ్రీరాముడు. ఆ విధంగా కళ్యాణమూర్తులైనటువంటి సీతారాములు అయోధ్యకు తిరిగి చేరిన తర్వాత దశరథ మహారాజు వారికి పట్టాభిషేక ఏర్పాట్లు జరిపించారు అని చెప్తారు. అయోధ్య అంతా ఎంతో సంబరాలతో మునిగి ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన పినతల్లి అయినటువంటి కైకమ్మ కోరిక మేరకు శ్రీరాముడు వనవాసం చేయవలసి వచ్చినదంట. ఆ విధంగా వనవాసానికి బయలుదేరి దండకారణ్య ప్రాంతానికి చేరినటువంటి సీతారామ లక్ష్మణులు గౌతమి మహర్షి యొక్క ఆశ్రయం పొందారంట. ఆ విధంగా వారు ఈ భద్రాచల క్షేత్రానికి చేరారు అని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో గౌతమ మహాముని తన ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసిస్తూ ఉన్నారంట. ఆయన ఆజ్ఞానుసారమే సీతారామ లక్ష్మణులు పంచవటి క్షేత్రానికి చేరుకొని నేటి పర్ణశాల అయినటువంటి క్షేత్రంలో కొంతకాలం నివసించారు అని చెబుతూ ఉంటారు. అలా మార్గంలో వెళ్తూ ఉండంగా వారు ఒక కొండపై ఆసీనులయ్యారంట. ఆ కొండ బండరాయిని సీతమ్మ వారు చూస్తూ, స్వామి అహల్యని రాయిలోంచి అహల్యని అనుగ్రహించినట్టు ఇంత మనకి ఆహ్లాదాన్ని అందించినటువంటి ఈ రాయిని కూడా అనుగ్రహించవచ్చు కదా అని చెప్పి అడిగిందంట సీతమ్మ తల్లి. దానికి శ్రీరాముడు ఈ విధంగా చెప్పాడంట, ఈ రాయి మనం కూర్చుని ఆసీనులైనటువంటి ఈ రాయి కూడా సామాన్యమైనది కాదమ్మా. సీతమ్మ కోరికని ఆలకించినటువంటి శ్రీరాముడు ఆ రాయి యొక్క పునర్జన్మ గురించి, ఏ విధంగా అక్కడ వెలిసింది, దాని యొక్క విశేషం గురించి సీతమ్మ వారికి ఈ విధంగా వివరించాడంట. పర్వత శ్రేష్ఠుల్లో ఒకడైనటువంటి మేరు పర్వతం ఆయన భార్య మేనకకు పుట్టినటువంటి ఇద్దరు కుమారుల్లో ఒకడు భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. ఆ భద్రుడే ఈ రాయిగా ఇక్కడ వెలిచాడు. ఆయన్ని అనుగ్రహించడానికే మనం ఈ ప్రాంతానికి వచ్చాము అని సీతమ్మ వారికి వివరించాడంట. ఆ విషయం తెలుసుకున్నటువంటి భద్రుడు ఎంతో ఆనందంతో శ్రీరాముడికి నమస్కరించి మానవ రూపంలో చేరి, స్వామి నన్ను అనుగ్రహించి ఈ విధంగానే ఇక్కడ మీరు ఆసీనులయ్యి భక్తకోటిని అనుగ్రహించాలి అని ప్రార్థించాడంట. దానికి శ్రీరాముడు, నేనిప్పుడు ఒక కార్యార్థినై వెళ్తూ ఉన్నాను, తిరిగి వచ్చిన పిమ్మట
నిన్ను ఆశీర్వదించి అనుగ్రహిస్తాను అని చెప్పి వెళ్ళాడంట. ఆనాటి నుంచి కూడా ఆ భద్రుడు ఆ శ్రీమన్నారాయణుడు అయినటువంటి ఆ శ్రీరాముడి గురించి ఘోర తపస్సుని ఆచరించాడంట. రాముడు పంచవటిలో తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకొని దాన్ని పర్ణశాలగా నామకరణం చేసి అక్కడ ఉంటూ ఉండగా రావణాసురుడు సీతాదేవిని అపహరించుకు వెళ్ళాడంట. సీతాపహరణం జరిగిన తర్వాత శ్రీరాముడు శోకతో ఆ ప్రాంతం నుంచి వెళ్ళి శ్రీలంకలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి సంహరించి సీతతో కూడి అయోధ్యకి చేరాడంట. కానీ ఈ భద్ర మహర్షి గురించి మర్చిపోయాడంట. ఆ విధంగా ఆ యుగం సమాప్తమైనది, శ్రీరాముడు నిష్క్రమించాడు. కానీ ఈ భద్ర మహర్షి మాత్రం ఆ తపస్సుని వదలకుండా ఘోర తపస్సు ఆచరిస్తూ ఉన్నాడంట. రాముడు తిరిగి వైకుంఠానికి చేరాడు. శ్రీమన్నారాయణుడు కదండి శ్రీ మహాపురుషుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన తపస్సు గురించి చూసి ఆనాడు ఆయన ఇచ్చినటువంటి వరాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన్ని భద్ర మహర్షిని అనుగ్రహించడం కోసం ఆ శ్రీరామచంద్రమూర్తిగానే తిరిగి వచ్చాడంట. ఆ విధంగా భద్రాచల క్షేత్రంలో వైకుంఠ రాముడే స్వయంగా ఆ వైకుంఠ నారాయణుడే ఆ రాముని రూపంలో వచ్చాడు అని చెబుతూ ఉంటారు. ఆయనతో పాటు ఏ విధంగా అయితే ఆ రోజు ముగ్గురు కలిసి ఈ భద్ర మహర్షి ఆసీనులై ఉన్నారో అదే విధంగా తిరిగి ఇక్కడ వెలిశారు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఆ భద్ర మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి వరాన్ని అందించి ఈరోజు భక్త కోటిని అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ భద్రాచల క్షేత్రంలో ఆ సీతారామ లక్ష్మణులు అని చెప్తూ ఉన్నది ఇక్కడ స్థల పురాణం. దండకారణ్య ప్రాంతంలో కేవలం భద్రాచలంలో మాత్రమే కాదండి, ఈ ప్రదేశంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా త్రేతాయుగం నాటి శిలా సంపద నీటికి కూడా కనిపిస్తూ ఉంటుంది. భద్రాచలంలోని దుమ్మిగూడెం పర్ణశాలలో త్రేతాయుగం నాటి శిలా సంపద ఉంది. రామాయణం ప్రకారం సీతారామ లక్ష్మణులు 2.5 ఏళ్ల పాటు ఇక్కడ నివాసం ఉన్నారంట. అంతెందుకు, రామాయణ ఇతిహాసంలోని ముఖ్య ఘట్టాలన్నిటికీ వేదిక ఇదే కావడం విశేషం. దుమ్ముగూడెంలో పర్ణశాల ప్రాంతంలో ఉన్న రాళ్లపై సీతమ్మ వారి నారచీరల్ని నేటికి కూడా ఆ ఆనవాళ్ళని మనం గుర్తించవచ్చు. అలాగే ఇదే ప్రదేశంలో సీతమ్మ వారు ఆ రోజు జలకాలాడిన వాగుని సీతవాగుగా నేటికి పిలుస్తూ ఉంటారు. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఇక్కడేనని భక్తుల విశ్వాసం. లక్ష్మణ రేఖ గీసింది కూడా పర్ణశాల వద్దనేనని భక్తులు నమ్ముతారు. మరీచుడు మాయలేడిగా వచ్చి ఈ అరణ్యంలోకి సీతాదేవిని రావణుణ్ణి అపహరించాడని ఆ చరిత్రకి ఆనవాళ్లు నేటికి కూడా మనం చూడొచ్చు. శ్రీరామగిరి యొక్క తీర ప్రాంతం, గోదావరి తీర ప్రాంతంలో నేటికి కూడా మనం ఆ మరీచిని యొక్క అడుగులు యొక్క ఆనవాళ్ళని గుర్తించవచ్చు. ఆ బంగారు లేడి ఏదైతే ఉందో ఆ నదీ తీరంలో తిరిగినటువంటి ఆనవాళ్ళు ఈరోజుకి కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దండకారణ్య ప్రదేశం ఏదైతే ఉందో ఈ భద్రాచల పుణ్యక్షేత్రం, ఇటువంటి క్షేత్రాన్ని దర్శించుకునే దివ్య అనుగ్రహాన్ని పొందేటువంటి భాగ్యం కలగటమే ఎంతో గొప్ప విశేషం అని చెప్తూ ఉంటారు. అటువంటి అదృష్టం మనం పొందామంటే ఆ శ్రీరాముడి సంపూర్ణ అనుగ్రహం కలిగితే తప్ప అది సాధ్యం కాదు అని చెబుతూ ఉంటారు. త్రేతాయుగ కాలం నాటివంటి శ్రీరామచంద్రుడు భద్రుడిని అనుగ్రహించారు అని చెబుతూ ఉన్నారు కదండి. త్రేతాయుగం సమాప్తించిన తర్వాత శ్రీరాముడు ఇక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆ పై యుగంలో స్వామివారి అనుగ్రహంతో భద్రుడిని ఆశీర్వదించి ఇక్కడ మూర్తిస్థితుడయ్యాడన్నారు. ఆ కాలంలోనే శ్రీరాముని యొక్క దివ్యమైన ఆలయాల్ని నిర్మించారు అని చెబుతూ ఉంటారు. అటువంటి దివ్యమైన ఆలయం కాలానుగుణంగా ప్రకృతి వైపరీత్యాలకి గురై కనుమరుగైంది అని చెబుతూ ఉంటారు. కాలగర్భంలో ఉన్నటువంటి ఎన్నో శిథిలాలలో ఈ ఆలయ యొక్క నమూనాలు కూడా చేరాయంట. ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత, కొన్ని యుగాల తర్వాత 17వ శతాబ్ద కాలంలో పోకల దమ్మక్క అనే ఆవిడ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా రేగిపళ్ళకై ఇక్కడ అన్వేషిస్తుండగా అక్కడ శ్రీరాముడి యొక్క విగ్రహం కనిపించింది అని చెబుతూ ఉంటారు. ఈ పోకల దమ్మక్క అనే ఆవిడికి శ్రీరాముడు అంటే ఎంతో ప్రేమ అంట.
అలాగా ఒకరోజు రాత్రి ఆమెకి కలలో కనిపించినటువంటి శ్రీరాముడు, ఈ గోదావరి తీరం ప్రాంతంలో నేను ఉన్నానమ్మా, నన్ను వచ్చి పూజించు అని చెప్పి కలలో కనిపించాడంట. ఆమెకి చెప్పినటువంటి వాడు అంతర్ధానం అయిన తర్వాత అదే విషయాన్ని ఊర్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకు కూడా చెప్పినటువంటి పోకల దమ్మక్క ఈ ప్రాంతంలో అన్వేషించిందంట. అలా అన్వేషిస్తుండగా ఒక రేగి చెట్టు దగ్గర ఒక తాటి చెట్టు మొదల్లో వెతుకుతూ ఉండగా ఒక పొదలో సీతారాముల విగ్రహం కనిపించిందంట. దాన్ని శుభ్రపరిచి అక్కడున్న భక్తులందరిచే ఒక చిన్న పాకని నిర్మించి ఆ శ్రీరాముని పూజించడం మొదలుపెట్టిందంట. ఆ విధంగా జరుపుతున్నటువంటి పూజా కార్యక్రమాలు కంచెర్ల గోపన్న అనేటువంటి తహసీల్దారు ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఈ శ్రీరాముని విగ్రహాన్ని చూసి, ఏమిటి ఇంతకు దివ్యమూర్తులు వెలిగినటువంటి ఈ విగ్రహాన్ని చిన్న పాకలో ఉంచారు ఏంటి, నా స్వామికి ఒక దివ్యమైన ఆలయం ఎందుకు నిర్మించలేదు అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగారంట. దానికి వారందరూ కూడా, స్వామి మీరు కానీ పూనుకుంటే మీ అందరం కూడా తలవ చేయి వేస్తాము అని చెప్పి ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో వారందరూ కూడా ప్రయత్నాన్ని ప్రారంభించారంట. ఆ విధంగా ఆ కాలంలో 10,000 వరహాలతోటి సీతారాముల యొక్క ఆలయాన్ని నిర్మించడానికి ఆనాటి తహసీల్దార్ అయినటువంటి కంచర్ల గోపన్న దానికి పునాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆలయాన్ని నిర్మించారు అని చెబుతూ ఉంటారు. ఈ ఆలయాన్ని నిర్మించి తన అనుమతి తీసుకోకుండా తన కోశాగారానికి చేరాల్సినటువంటి నగదుతో ఈ ఆలయాన్ని నిర్మించారు అని కోపగించినటువంటి ఆనాటి నవాబులు ఈ కంచర్ల గోపన్నని చెరసాల్లో బంధించారు అని చెబుతూ ఉంటారు. ఒక్కటా రెండా శ్రీరామం యొక్క దివ్యమైనటువంటి లీలలు. అటువంటి ఒక లీలని నేటికీ అక్కడ సాక్ష్యంగా చూపిస్తూ ఉంటారు. చెరసాల్లో బందీ అయినటువంటి కంచర్ల గోపన్ని విడిపించడానికి ఆ రామలక్ష్మణులే స్వయంగా ఆనాటి ప్రభువు తానీషా దగ్గరికి వచ్చి ఆయన కల్లో కనిపించి బంగారు వరహాల్ని ఇచ్చి కంచర్ల గోపన్ని విడిపించమని చెప్పారంట. తెల్లారి లేచి చూస్తే కంచర్ల గోపన్న ఇదంతా ఒక కలగా అనిపించినప్పటికీ తన ఎదురుగా ఉన్నటువంటి ఆ బంగారు నాణాలని చూసి ఆశ్చర్యచకితులయ్యారంట. తన మంత్రులందరినీ పిలిపించి జరిగినదంతా చెప్పి కంచర్ల గోపన్నని విడిపించడమే కాకుండా ఆ రామమాడని చూపించి ఆ స్వామి అనుగ్రహం కలిగినందుకు సంతోషించి ఆనాటి నుంచి కూడా నేటి వరకు ప్రతి రాజు కూడా ఎవరైతే ఈ ప్రాంతాన్ని పాలిస్తారో స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వయంగా తీసుకొని అందించాలనే ఒక శాసనాన్ని తయారు చేశారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఒకేసారి ఆనాటి ప్రభు అయిన తానీషాని ఇటు కంచర్ల గోపన్ని అనుగ్రహించాడంట శ్రీరాముడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సీతారాముల యొక్క లీలలు అమోఘం, ఎన్నో ఉన్నాయి. వాటిల్లో 1-2 చెప్తాం. ఆ రోజు ఈ కంచర్ల గోపన్న శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి స్వామి ఆ రోజుల్లో ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పైన కలశం ఏమి ఏర్పాటు చేయాలి అని ఒక మీమాంసతో ఆలోచిస్తూ ఉండగా ఆయనకి రాత్రి కలలో శ్రీరాముడే స్వయంగా కనిపించి, ఎక్కడైతే నా విగ్రహం కనిపించిందో మీకు ఆ నదీ తీరంలోనే మీకు దీనిపైన ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి చక్రం కనిపిస్తుంది అని చెప్పారంట. ఆ విధంగా వాళ్ళు తెల్లవారుజామునే స్నానం ఆచరించి ఆ గోదావరి తీరంలో వెతకగా వారికి ఒక చక్రం కనిపించిందంట. ఆ చక్రమే నేటికి మనం సీతారాముల యొక్క ఆలయంలో ఆలయ గోపురం పైన దర్శించుకోవచ్చు, గర్భగుడి పైన. ఈ ఆలయ గోపురంపై ఉన్నటువంటి ఈ చక్రం సామాన్యమైనది కాదండి, ఎంతో దివ్యమైన మహిమాన్వితమైనదిగా చెబుతూ ఉంటారు.
ఎంతటి వారు ఈ చక్రం దగ్గరికి చేరినప్పటికీ వారి ఎంత ఎత్తు కనిపిస్తుందంట ఈ చక్రం. అలాగేనా ఈ చక్రం ఎంత ఉందయ్యా అంటే పైకి ఎంత కనిపిస్తుందో ఆ గర్భాలయం లోపల కూడా అంత ఉందంట. అంతటి పెద్ద చక్రం ఒక గోదావరి నదిలో కొట్టుకొని వచ్చిందంటే ఎవరన్నా నమ్మగలరా? అది నమ్మశక్యమేనా? ఇది కేవలం ఆ శ్రీరాముడి లీల తప్ప మరొకటి కాదు అని చెప్పి నేటికీ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆ విధంగా శ్రీరాముడే స్వయంగా ఈ ఆలయానికి చక్రాన్ని సమకూర్చాడు అని చెబుతూ ఉంటారు. మనం చెప్పుకున్నాం కదండి, త్రేతాయుగ కాలం తర్వాత ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించారు. దానిలో ఎన్నో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కాలానుగుణంగా ప్రకృతి వైపరీత్యాల్లో అది కనుమరుగైంది అని చెప్పుకున్నామే. అటువంటి ఆ భద్రాచల ఆలయంలో మిగిలి ఉన్నటువంటి శేషంలోని ఒకటిది ఈ విగ్రహం మరియు ఆ చక్రంగా చెబుతూ ఉంటారు. ఆ చక్రాన్ని తిరిగి రామదాసుకు అనుగ్రహించాడంట శ్రీరాముడు. ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణంలో ఆ చక్రం నేటికి మనం చూసే సౌభాగ్యం కలగటం నిజంగా ఎంతో అదృష్టంగా చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ పోతే ఈ శ్రీరాముడి యొక్క లీలలు ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ శ్రీరాముడు ఈ క్షేత్రానికి దగ్గరలోని త్రేతాయుగ కాలంలో శబరిని అనుగ్రహించాడని, ఆ శబరి దగ్గర పళ్ళు తిన్నాడు అని చెబుతూ ఉంటారు. నేటికి ఆ శబరి ఇక్కడ నదిగా ప్రవహిస్తూ ఉన్నది. దానినే శబరి నది అంటారు. శ్రీరామగిరికి వెళ్ళే ప్రాంతంలో ఈ నదిని మనం నేటికి చూడవచ్చు. అలాగే తూము నరసింహదాసు అని ఒక పరమభక్తుడు ఉండేవాడండి, రామదాసు వలె. ఆయన కూడా నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా వాళ్ళందరికీ కూడా భిక్షను సిద్ధం చేస్తూ ఉండేవారంట. ఆయన భిక్షాటన చేసి మరి ధాన్యాన్ని అవి సమకూర్చి ఇక్కడ వచ్చిన భక్తులకి ప్రసాదాన్ని అందిస్తూ ఉండేవారంట. అటువంటి ఒక సమయంలో పెద్ద తుఫాన్లు వచ్చి ఆయనకి వచ్చే భక్తులకి అన్నదానం చేయడానికి ఏ విధమైన ఆహారం సమకూరలేదంట. ఆ శ్రీరామలక్ష్మణులే అండగా ఉండి అన్నీ సమకూరుస్తారు అని భక్తితో ఆయన రాముని దీక్షతో రాముని ధ్యానిస్తూ ఉండగా ఒక ఇద్దరు యువకులు వచ్చారంట. 2 గుండుగుల్లో అక్కడికి కావాల్సిన పలహారాలు అన్నీ కూడా సమకూర్చారంట. నేటికి మనం ఆ గుండుగల్ని రామలక్ష్మణ గుండుగలుగా ఈ రోజుకి కూడా ఆ తూము నరసింహదాసు క్షేత్రం అయినటువంటి అంబసత్రంలో నేటికి కూడా చూడొచ్చండి. ఇటువంటి ఎన్నో దివ్యమైన లీలల్ని మనం ఈ భద్రాచల క్షేత్రంలో దర్శించుకోవచ్చు. స్వామివారే స్వయంగా లక్ష్మణుడితో వచ్చి ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అన్నం వడ్డించారు అని చెబుతూ ఉంటారు. వారు ఏ వాండిల్లో అయితే ఏ గుండుగల్లో అయితే అన్నపానీయాలన్నీ సిద్ధం చేశారో వాటిని రామలక్ష్మణ గుండిగలుగా నేటికి కూడా పూజిస్తూ ఉన్నారు. ఇలా శ్రీరాముడు ఇక్కడ మనల్ని అనుగ్రహించడానికి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే స్వయంగా వచ్చి ఈనాటికి ఇక్కడ వెలిసి ఉన్నాడు అని, అందుకే ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా దక్షిణ అయోధ్యగా కొలవబడుతూ ఉన్నది అని చెబుతూ ఉంటారు. రాముడు అయోధ్యలో జన్మించాడే కానీ ఏనాడు కూడా అక్కడ ప్రజల్ని పాలించలేదంట. కానీ భద్రాచల క్షేత్రంలో అలా కాదండి. రాముడు అరణ్యవాసం సమయంలో సీతా సహితంగా అక్కడ ఉన్నాడంట. అలాగే ఇక్కడ దండకారణ్యంలో రాక్షసుల్ని సంహరించి ఒక రాజుగా పాలించాడు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా అనుగ్రహించి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సంరక్షించాడంట. ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇక్కడ వెలిసి అందరినీ అనుగ్రహించినందున నేటికి కూడా ఇక్కడ జరిగే పట్టాభిషేక కార్యక్రమం అనేది ఎంతో గొప్పదిగా చెబుతూ ఉంటారు.
అయోధ్యలో కూడా శ్రీరాముడికి పట్టాభిషేకం పూర్తిగా ఈ విధంగా జరగలేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా సీతాలక్ష్మణ సహితుడిగా రామచంద్రమూర్తికి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించి ఇక్కడ రాజ్యం యొక్క బాధ్యతలు మొత్తం కూడా నేటికి పాలకులు ఆ శ్రీరామచంద్రుడికి అర్పిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి గొప్పదైన క్షేత్రం ఈ క్షేత్రం. ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని అందరూ కూడా చక్కగా దర్శించి ఆ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మ అనుగ్రహాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ స్వస్తి.